గంభీర సినిమా శత జయంతి వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి యువ నాయకులు దార్శనికుడు శ్రీ మండలి వెంకటరామ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అవనిగడ్డ నియోజకవర్గ చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షులైనటువంటి మిత్రులు సిద్ధినేని అశోక్ నాయుడు గారికి, వేదిక అలంకరించినటువంటి మిత్రులు బండి రామకృష్ణ గారికి, అదేవిధంగా సుగుడు బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకు మహిళా తల్లులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సామాజిక మాధ్యమం సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సినిమా థియేటర్లను కూడా మూసివేసేటువంటి కాలంలో ఒక కుగ్రామంలో ఓజస్ గంభీర ఓజీ సినిమా 100 రోజులు ఇక్కడ ఆడింది. 100 రోజులు ఆడిన సందర్భంగా శత దినోత్సవ వేడుకలకు ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నామంటే దీని అందరినీ కూడా కర్త కర్మ క్రియ ఏదైతే తొలుత నుంచి కూడా కోడూరు మండలం మెగా ఫ్యామిలీకి వెన్నుదన్నుగా ఉందో, మరొక్కసారి మెగా ఫ్యామిలీ కోడూరు మండలంలో ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ అభిమానులు మెగా ఫ్యామిలీకి వెన్నుదన్నుగా ఉన్నారు అనేటువంటి దానికి ఒక సజీవ ప్రబల తాత్కాణం సాక్ష్యం అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, సినీ వినీలాకాశంలో మెగా ఫ్యామిలీ తనదైనటువంటి స్టైల్తో, ఎందుచేతనంటే అంతకుముందు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సినీ ప్రపంచం నుంచి రాజకీయ ప్రపంచంలోకి వచ్చినప్పటికి కూడా సినీ ప్రపంచంలో యావత్తు కుటుంబాన్ని ఒక స్టేజ్లోకి తీసుకెళ్ళినటువంటి మహా ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది ఒక మెగా ఫ్యామిలీ. అలాంటి మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ ఏదైతే కోట్లాది మంది అభిమానులు వారికి ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇచ్చారో ఆ జీవిత పరమార్థంగా వారికి సేవ చేయాలన్నటువంటి సత్సంకల్పంతో రాజకీయ రంగ ప్రవేశం చేయటం, తాత్కాలికంగా ప్రజారాజ్యం పార్టీ విఫలమైనటువంటి పరిస్థితుల్లో విఫలమైనటువంటి పునాదుల పైన జనసేన పార్టీని స్థాపించి జనసేనాని తనదైనటువంటి శైలిలో ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కానీ దక్షిణాది రాష్ట్రాల్లో కానీ ఈ రోజున ఒక ప్రబలమైనటువంటి ఒక శక్తిగా ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక రాజనీతిజ్ఞుడు, రాజకీయవేత్త, ఒక రాజకీయ నాయకుడు, ఒక సామాన్య రాజకీయ నాయకుడు అయితే ఆయన పదవులకు ఆశించేటువంటి వ్యక్తి. కానీ ఆయన పదవులకు ఆశించేటువంటి వ్యక్తి కాదు, తనదైనటువంటి కార్యక్రమం ద్వారా పదవుల్నే ఆయన చెంతకు వచ్చే విధంగా చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఆయన జనసేన పార్టీని నడుపుతూ ఏదైతే జనసేన పార్టీ రాజకీయాల్లో ప్రవేశించి ప్రజా జీవితంలో ప్రజా సేవ చేయాలనుకున్నప్పటికీ కూడా తను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ స్థానం నుంచే ఈ పార్టీ కూడా రక్త మాంసాలు అందించాలనేటువంటి మహా సత్సంకల్పంతో సినిమాలలో నటించాలనేటువంటి ఆశయంతో ఒక ప్రక్క రాజకీయ రంగాన్ని, ఒక పక్కన సినిమా రంగాన్ని రెండింటినీ కూడా సమపాళ్లలో తీసుకుని వెళ్తూ సినిమాలు తీసినటువంటి పరిస్థితి. కేవలం ఆయన సినిమాల్లో తీస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఆయన నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా తన యొక్క సిద్ధాంతాన్ని కానీ ఏదో మార్చుకోకుండా ఇవాళ సినిమాలు తీయటం అనేది కేవలం ఆయన స్వార్థంతో కాదు, సామాన్య సగటు ప్రేక్షకులకు ఆనందాన్ని అందించడమే కాకుండా ఏదైతే తన యొక్క ఆ జీవితాశయాన్ని పరిపూర్ణం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో సినిమాలు చేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఈ రోజున మనం కూటమి నాయకత్వానికి ఏదైతే మన మండలంలో మొట్టమొదటి నుంచి కూడా మెగా ఫ్యామిలీలో మద్దతుదారులందరూ కూడా ఒక మాట మీద కూటమి పార్టీలకు మద్దతు మనం ఇవ్వటం, అదృష్టవశాత్తు శాసనసభకు కానీ పార్లమెంట్కి కానీ మన ప్రీతం నాయకుడు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు ఈ రోజున మన యొక్క నాయకులుగా ఉండి శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి
అమోఘమైనటువంటి అవకాశం మన యొక్క మండలానికి ఏదైతే మెగా ఫ్యామిలీని ఆదరించేటువంటి మన మండలానికి అద్భుతమైనటువంటి కార్యక్రమంగా మచిలీపట్నంలో పోర్టు ఏర్పాటు కావటం, ఆ మచిలీపట్నం పోర్టు ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి ఫలాలతో పాటు ఏదైతే నిన్న కాక మొన్న జరిగినటువంటి ఎంపీ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో మన ప్రీతమ నాయకులు శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ గారు ఆ ఎన్హెచ్ నేషనల్ హైవేని కోడూరు టచ్ చేయాలనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రతిపాదన. ఎన్హెచ్ రోడ్ అనేది కోడూరును టచ్ చేస్తే అటు పోర్టు నుంచి ఇటు గుల్లలమోదలో ఉన్నటువంటి క్షిపణి కేంద్రం వరకు ఈ ఎన్హెచ్ నేషనల్ హైవే టచ్ చేసినట్టయితే మన ప్రాంతం యొక్క అభివృద్ధి వెలుగులు ఖచ్చితంగా కూడా అతి స్వల్ప కాలంలోనే మనం చూస్తాం. ఏదైతే మనం మెగా ఫ్యామిలీకి మద్దతు ఇచ్చామో ఆ మద్దతు ఇచ్చినందుకు ఒక కృతజ్ఞతాపూర్వమైనటువంటి అభివృద్ధిని మనం ఖచ్చితంగా చూస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఖచ్చితంగా మనందరం కూడా ఏదైతే మెగా ఫ్యామిలీ యొక్క జీవిత ధ్యేయాన్ని సఫలం చేసే కార్యక్రమంలో మనంతా సహకారం అందించాలని, ఇలాంటి కుగ్రామంలో కూడా ఓజీ సినిమాని 100 రోజులు ఆడించినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రేక్షకులకు కానీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు కానీ సహకరించినటువంటి థియేటర్ యాజమాన్యం వారికి కానీ ముఖ్యంగా చిరంజీవి అభిమాన సంఘ నాయకులకు కానీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి తారక మస్తాన్ గారికి, రాంబాబు గారికి, సిద్దినేని అశోక్ నాయుడు గారికి, వారి టీం మొత్తం కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.